నేను మెసేజ్ పంపింది 8:42కి. 8:50కి బ్లూటిక్స్ వచ్చాయి, అంటే 8 minutes. పక్కా నువ్వు ఎప్పుడు రిప్లై ఇస్తావా, ఏమని రిప్లై ఇస్తావా అని చెప్పి నీ చాటే చూస్తూ కూర్చున్నా. తోరిణి, నీకెన్నిసార్లు చెప్పాను తినేటప్పుడు మొబైల్ యూజ్ చేయొద్దని? నీకే చెప్పేది, చెల్లిని చూసి నేర్చుకో. అది మొబైల్ రూమ్లో పెట్టొచ్చింది. అమ్మ నాకు సపోర్ట్ చేస్తుందంటే మెసేజ్ చూస్తుంది అమ్మ కాదేమో. మనం చూస్తామని రూమ్లో పెట్టొచ్చిందేమో. దేశవ్యాప్తంగా చూసుకుంటే తెలంగాణ ప్రజలందరూ కూడా డాడీ వాల్యూమ్ తగ్గి. సహాయ సహకారాలు. జైత్రి, శోభన్ బోర్ కొడుతుంది. అవునా? అవునా ఏంటి బోర్ కొడుతుందంటే? అయినా నాతో మాట్లాడుతున్నా కూడా బోర్ కొడుతుందా నీకు? నీతో మాట్లాడుతున్నాం కాబట్టి ఈ మాత్రం ఎంజాయ్మెంట్ అయినా ఉంది డేకి. అయినా నన్ను కలవడానికి రావచ్చు కదా. జోక్గా కూడా అనుకో, నిజంగా వచ్చేస్తా. చా నమ్మవా? రేపు బైక్ ఈజ్ అందుకోరా. వద్దు, నువ్వు నిజంగానే వచ్చేస్తావులే. జైత్రి తొందరరా. అమ్మా శోభన్, నేను మళ్ళీ మాట్లాడతాను. బాయ్ బాయ్ బాయ్. హే ఒక్క నిమిషం, ఇంపార్టెంట్ విషయం చెప్తారు, కట్ చేసిందే. ఎలా మెసేజ్ చేద్దాం. ఎన్నిసార్లు పిలవాలి నిన్ను? అందరూ హాల్లో ఉంటే నువ్వు రూమ్ లో ఏం చేస్తున్నావు? అది ఎప్పుడు చూడు ఇయర్ ఫోన్స్ పెట్టుకునే ఉంటావు. అమ్మ పాటలు వింటున్నానమ్మా. సరే ఏం కావాలో చెప్పు. ఆనియన్స్ ఏవి? ఆనియన్స్ కి పిలిచావా? ఇక్కడే ఉంటుంది. చూడు. అదేంటి ఇక్కడే ఉండాలి? ఉన్నాయా? ఇక్కడే పెట్టానే. ఆ మూవీ ఎండింగే నాకు పెద్దగా నచ్చలేదు, కానీ బాగుంది ఓవరాల్ మూవీ అయితే. ఏ పార్ట్ చూసావు నువ్వు? అమ్మా ఇదేంటి ఆనియన్స్ ఫ్రిడ్జ్ లో ఉన్నాయి? ఫ్రిడ్జ్ లోనా? అది పొరపాటున. ఎవరైనా ఆనియన్స్ ఫ్రిడ్జ్ లో పెడతారా? మొత్తం అన్ని తీసి ట్రే తీసి క్లీన్ చేయి. జైత్రి, డాడీ నా చార్జర్ ఎక్కడుంది? నా రూమ్ లో ఉంది. కొంచెం తీసుకొని రావా, నా ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది. అమ్మో నాకు ఇక్కడ అమ్మ పని చెప్పింది డాడీ. తోర్ని నువ్వైనా తీసుకుని రా. డాడీ నేను పని చేస్తున్నాను డాడీ, నువ్వే వెళ్ళి తీసుకో. ఎంత ప్రేమో మీ నానంటే. డాడీ నా ల్యాప్టాప్ చార్జర్ కూడా అక్కడే ఉంది, తీసుకుని రావా? నేను తీసుకొని రానే, నేను చెప్పినప్పుడు నువ్వు తేలేదు కదా. జైత్రి, క్లీనింగ్ క్లాత్ ఎక్కడుంది? అది అంతాక నా రూమ్ లో ర్యాక్స్ క్లీన్ చేసుకోవడానికి తీసుకున్నానమ్మా. తీసుకెళ్తావు, తిరిగి మాత్రం తీసుకుని రావు. దేవుడా. మెసేజ్ చూడదేంటి? చూసేసింది. రిప్లై ఇవ్వదేంటి? రిప్లై శోభన్ జోక్ చేస్తున్నావా? జైత్రి సీరియస్గా మెసేజ్ సీన్ అని వచ్చింది. నేను ఇప్పటి వరకు కిచెన్ లో ఉన్నా, నా ఫోన్ నాతో లేదు. మరి నా మెసేజ్ ఎవరు చదివారు? మీ ఇంట్లో వాళ్ళు చదివారా? క్లీనింగ్ క్లాత్ ఎక్కడుంది? అది అంతాక నా రూమ్ లో ర్యాక్స్ క్లీన్ చేసుకోవడానికి తీసుకున్నానమ్మా. నా చార్జర్ ఎక్కడుంది? నా రూమ్ లో ఉంది. నా ల్యాప్టాప్ చార్జర్ కూడా అక్కడే ఉంది, తీసుకుని రావా? నేను తీసుకుని రానే. షిట్. జైత్రి అసలు నీకు బుద్ధుందా? ఆ మెసేజ్ ఎందుకు పెట్టావు? నాకేం తెలిసి ఇలా జరుగుతుందని. ఐఎమ్ సారీ. శోభన్, నువ్వు ఆ మెసేజ్ పెట్టిన ఎంతసేపటికి సీన్ వచ్చింది? ఒక్క నిమిషం. నేను మెసేజ్ పంపింది 8:42కి. 8:50కి బ్లూటిక్స్ వచ్చాయి, అంటే 8 minutes. పక్కా నువ్వు ఎప్పుడు రిప్లై ఇస్తావా, ఏమని రిప్లై ఇస్తావా అని చెప్పి నీ చాటే చూస్తూ కూర్చున్నా. నేను నీ కాల్ కట్ చేసింది 8:40కి. కట్ చేసి బయటికి వెళ్ళాను. ఫస్ట్ డాడీ వెళ్ళాడు, ఆ తర్వాత మినిట్లో అక్క.
ఆ తర్వాత మమ్మీ. బట్ ఎవరెప్పుడు బయటకు వచ్చారో చూడలేదు. ఇంతకి ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉన్నాయి? నేను ఇంకా రూమ్లోంచి బయటికి వెళ్ళలేదు. వెళ్ళి చూస్తేనే కదా తెలిసేది. ఐఎమ్ రియలీ స్కేర్డ్ శోభన్. చైత్రి ఎప్పటికైనా తెలియాల్సిందే కదా. గో అండ్ కన్ఫర్మ్ దెన్ నౌ. ఓకే బాయ్. చైత్రి ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే బాయ్. అందరూ భోజనానికి రండి. తోర్ని ప్లేట్స్ పెట్టు. అమ్మా ఏంటి రోజు నాకు కదా పని చెప్పేది, ఈరోజు అక్కకు చెప్పిందేంటి? అంటే అమ్మ చూసిందా మెసేజ్? డాడీ డాడీ ఎందుకు సీరియస్గా ఉన్నాడు? చూసేసాడా మెసేజ్? వాటర్ బాటిల్ పెట్టలేదా తోరిని? నేను తెస్తాను. నేను తెస్తున్నానమ్మా. నీకు వెజిటబుల్స్ అన్ని వేయాలా? హా స్మైల్ చేయదేంటి? అక్క చూసిందా? మీ ప్లేట్ ఇటు పెట్టండి. నువ్వు పెట్టుకుని తినేయమ్మా జైత్రి. అదేంటమ్మా నాకు పెట్టవా? అక్కడి నుంచి ఎలా పెడుతుంది? పెట్టుకుందినో. ఆ వాటర్ బాటిల్ ఇటు. కీరవా అలవాటు అయిపోతుందమ్మా రోజు. కొంచెం పెట్టుకోవే అన్నం. చాలు, ఇదే ఎక్కువైపోయింది. డాడీ కొంచెం వాటర్ బాటిల్ పాస్ చేయవా? తోరిని, నీకు ఎన్నిసార్లు చెప్పాను తినేటప్పుడు మొబైల్ యూజ్ చేయొద్దని? నీకే చెప్పేది. చెల్లిని చూసి నేర్చుకో. అది మొబైల్ రూమ్లో పెట్టొచ్చింది. అమ్మ నాకు సపోర్ట్ చేస్తుందంటే మెసేజ్ చూసింది అమ్మ కాదేమో. మనం చూస్తామని రూమ్లో పెట్టొచ్చిందేమో. నువ్వు ముందు ఫోన్ పక్కన పెట్టవే. అమ్మా ఒక్క మెసేజ్ అమ్మా. ఇప్పుడు మెసేజ్ పంపించకపోతే అవతల వాళ్ళు చచ్చిపోతారా? ఇంతకీ ఎవరే? అమ్మా ఫ్రెండ్ అమ్మా. ఫ్రెండే కదా, లేకపోతే లవ్ లాంటివి ఏమైనా ఉండయా? మిమ్మల్నే ఎవరన్నా లవ్ చేస్తున్నారా? సడన్ గా ఏంటండి అలా అడిగారు? ఈ మధ్య తెగ ఫోన్లు వాడేస్తున్నారు, అందుకనే అడిగా. చెప్పని. నిజంగా ఎవరైనా ఉన్నారనుకో, ఏదో రోజు చెప్పాల్సిందే కదా. ఏ చైత్రి చెప్పమ్మా. డాడీ అది ముందు అక్కని చెప్పనే ఫస్ట్. ఆ చెప్పు అంటే ఉంటే చెప్పమా ఏంటి? ఏం జైత్రి? ఆ, ఆహా చూస్తా. మీరు తినండి. కన్ఫర్మ్ డాడీయే చూసాడు మెసేజ్. ఏంటి అప్పుడే? చాలమ్మా సరిపోయింది. నో డౌట్ డాడీయే చూసాడు ఆ మెసేజ్, అందుకే అలా అన్నాడు. జైత్రి నా స్లీపింగ్ మాస్క్. అక్క హా నేను నీకు విషయం చెప్పాలే. హ్మ్? శోభన్ అని నా కలీగ్ అక్క. వి రియలీ క్లోజ్. అతనికి నేనంటే చాలా ఇష్టం. ఈవెన్ ఐ లైక్ హిమ్, బట్ ఐ నెవర్ ఎక్స్ప్రెస్ దాట్ టు హిమ్. ఈరోజు అతను నాకు చాట్లో ప్రపోజ్ చేశాడక్క. బట్ నేను ఆ మెసేజెస్ చదివే ముందే డాడీ ఆ మెసేజెస్ చదివేశాడు. హా అందుకనే డాడీ అంత కోపంగా ఉన్నాడు. సో డాడీ వెళ్ళి గొడవ పెట్టుకునే ముందే నేనే వెళ్ళి చెప్పేద్దాం అనుకుంటున్నానే. నువ్వు కాస్త సపోర్ట్ చేయవా ప్లీజ్? షో జైత్రి, ఐ మిస్ యూ, ఐ లవ్ యూ డాట్ డాట్ డాట్. అంటే ఆ మెసేజెస్ చూసింది నేనే. ఇక్కడ ఇంత టెన్షన్ పడుతుంటే అబ్బో
కోపంగా మాట్లాడాడు? చార్జర్ తెమ్మంటే నువ్వే వెళ్ళి తీసుకో అంటే ఇంకెలా మాట్లాడతాడు? ఆ. మరి మమ్మీ అంటే ఎప్పుడు పనులు నాకు చెప్తుంది కదా, ఈసారి నీకెందుకు చెప్పింది? పొద్దున బాటిల్స్ నింపమంటే దానికి చెప్పు అని అన్నాను. అన్ని పనులు అదే చేస్తుంది, ఇప్పటి నుంచి అన్ని పనులు నువ్వే చేయాలని రూల్ పెట్టింది. ఓ అమ్మా, ఎంత టెన్షన్ పడ్డాను తెలుసా డాడీ ఎక్కడ మెసేజ్ చూస్తాడా అని. డాడీ చూస్తే ఏంటి, నేను చూస్తే ఏంటి, ఫ్యామిలీస్ మధ్యలో సీక్రెట్స్ ఉండవు జైత్రి. జస్ట్ బి ఓపెన్. థ్యాంక్స్ అక్క. నిజంగా లవ్ అయితే చెప్పేసే. యూల్ ఫీల్ బెటర్, దేల్ ఫీల్ బెటర్. అట్లీస్ట్ నీకు ఇలా భారంగా అయితే ఉండదు. ఓకే, ఐ గోట్ గో వర్క్. బాయ్. బాయ్.